ఫస్ట్ మనము చెప్పుకోదగ్గటువంటి మొక్కలలో మనీ ప్లాంట్ వచ్చేసి బెస్ట్ అండి. బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయరు, అలాగే లో మెయింటెనెన్స్ అండి. అంటే తక్కువ షేడ్లో కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే నేను అన్నీ అండి, మీరు సింగిల్ లీవ్స్గా కట్ చేసేసుకునేది ఇలాగా వాటర్లో పెట్టేసేయండి 1 వీక్. మంచిగా రూట్స్ వచ్చిన తర్వాత మీరు ఓన్లీ సాయిల్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగే వాటర్లో కూడా మనము టేబుల్స్ మీద, టీవీ దగ్గర ఇలాగా ఈజీగా పెంచుకోవచ్చండి. అంటే ఎటువంటి కేర్ కూడా అవసరం లేదు ఈ ప్లాంట్కి వచ్చేసి. చూసారు కదా ఎంత గ్రీనిష్గా, ఇలా బుషీగా కూడా మనము హ్యాంగింగ్ ప్లాంట్స్లో అలా పెంచుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి నేను కొన్ని వాటర్లో పెట్టానండి. సింగోనియం ఇవంతా కూడా వాటర్లో పెట్టాను. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఇవన్నీ కూడా లో లైట్లో పెరిగేటువంటి మొక్కలు, అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి. ఇక్కడ వచ్చేసి చిన్నదండి ఐస్ క్రీమ్ కప్పు వేస్ట్ ఉంటే ఇందులో 2 రకాల మనీ ప్లాంట్స్ అనేవి నేను వాటర్లో పెట్టాను. ఏం లేదండి, వాటర్ అనేది మనము వీక్లీ 2 టైమ్స్ అనేది చేంజ్ చేసి ఈ మనకు ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో అవి కడుగుతూ ఉంటే వాటర్తో వాష్ చేస్తుంటే సరిపోద్ది. ఇక్కడ వచ్చేసి ఇంకొక మనీ ప్లాంట్ మనము హ్యాంగింగ్ ప్లాంట్లో పెట్టుకోవచ్చు, తర్వాత పుషీగా పెట్టుకోవచ్చు, తర్వాత మాస్టిక్ సపోర్ట్ ఇచ్చి పెట్టుకోవచ్చు, వాటర్లో పెట్టుకోవచ్చు. ఇలాగా చాలా రకాలుగా మనీ ప్లాంట్ని అయితే పెంచుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి అగ్లోనిమా పింక్ అండి. అగ్లోనిమాలో చాలా వెరైటీస్ ఉంటాయండి. దీనికి కూడా మనకు ఎటువంటి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. వీక్లీ వన్స్ కానీ 2 టైమ్స్ కానీ సాయిల్ చెక్ చేసుకుని వాటర్ ఇస్తే సరిపోతుంది. ఎటువంటి కేర్ కూడా మనకు అవసరం లేదండి ఈ ప్లాంట్కి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్లో ఇది డ్వార్ఫ్ వెరైటీ అండి. చూసారు కదా, ఇది వచ్చేసి మామూలు హైట్ వెళ్ళే వెరైటీ, ఇది వచ్చేసి డ్వార్ఫ్ వెరైటీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సింగోనియం అండి. సింగోనియంలో కూడా చాలా రకాలు ఉంటాయి. గ్రీన్, డ్వార్ఫ్ వెరైటీ, వైట్ షేడ్, ఇలాగా చాలా వెరైటీస్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి ఫిలోడెండ్రాన్ అండి. ఈ మొక్కలకి అన్నిటికీ అండి చాలా లో మెయింటెనెన్స్, అంటే బాల్కనీస్లో పెంచుకోవచ్చు. అండ్ మార్నింగ్ సన్ వస్తే సరిపోతుంది కదా, కాబట్టి బాల్కనీలో పెంచుకోవచ్చు. ఒకసారి కనుక ప్లాంట్ పెట్టామంటే మనము వీటి ఓన్లీ వాటర్ అండి, వీక్లీ 2 టైమ్స్ వాటర్ ఇస్తే సరిపోతుంది. అంతే తప్ప ఎక్కువ పెస్ట్ కూడా ఏమీ రావండి ఈ మొక్కలకి. పెస్ట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. చూసారు కదా, ఇది సింగోనియంలో గ్రీన్ వెరైటీ అండి. చెప్పాను కదా చాలా వెరైటీస్ అనేవి ఉంటాయనేసి. పింక్ షేడ్లు, డ్వార్ఫ్ వెరైటీస్ ఇలాగా. ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి, నా దగ్గర ఉన్నటువంటి సింగోనియంలో ఇంకొక కలరు. చాలా మందికి మొక్కలు అంటే చాలా ఇష్టం ఉంటుందండి, కానీ ప్లేస్ లేకపోవడం వల్ల, అలాగే టైం లేకపోవడం వల్ల మొక్కలు పెంచలేకపోతూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇవి చాలా ఈజీగా పెంచుకోవచ్చు. లో మెయింటెనెన్స్ అండి. ఇది వచ్చేసి పాండనస్ ప్లాంట్, మనకు ఇండోర్లో చక్కగా పెరుగుతుందండి. ఒక ప్లాంట్ పెట్టామంటే కొన్ని వందల మొక్కలు అయితే చేసుకోవచ్చు. చూసారు కదా ఒకే దాంట్లో ఎంత బుషిగా తయారైందో. ఇది వచ్చేసి రియో గ్రీన్ అండి. అంటే కింద వైపు పింక్ షేడ్ ఉంటుంది, పైన వచ్చేసి ఇలా గ్రీన్గా ఉంటుంది. ఇది కూడా అండి ఒక ప్లాంట్ కనుక ఇలా పెట్టామంటే జస్ట్ పార్ట్ మొత్తం కూడా అల్లుకుపోతుంది. లో మెయింటెనెన్స్, అలాగే ఇండోర్లో చక్కగా పెంచుకోవచ్చు. హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా పెంచుకోవచ్చు. ఇది రియోలో వచ్చేసి ఇంకొకటి అండి, పింక్. చూసారు కదా పైన చిన్న లైన్స్ వచ్చి, ఇది కూడా అంతే అండి. మనము ఒక ప్లాంట్ పెట్టామంటే కొన్ని వందలు అయితే చుట్టూ అల్లుకుపోతాయి. చాలా లో మెయింటెనెన్స్ కూడా అండి. ఈ విధంగా అండి మీరు చాలా టైము తక్కువ ఉండేవాళ్ళు ఇలాంటి మొక్కల్ని చూసుకొని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి డిఫెన్బేకియా అంటారు, డంకేన్ అంటారండి. మన అరటి చెట్టు ఆకారంలో ఉంటుంది. ఆకులు అనేవి చాలా ఈజీగా చూసారు కదా, ఎక్కడ కూడా పెస్ట్ లేకుండా ఎంత బుషీగా, ఎంత గ్రీన్గా ఉందో. చాలా మనకు తక్కువ లైట్లో పెరిగేటువంటి ప్లాంట్ అండి. ఇది కూడా మనము ఆఫీసులలో పెట్టుకోవచ్చు, అలాగే ఇంటి లోపల కూడా మనము వాల్ దగ్గర అలాగా పెట్టుకోవచ్చు అండి. ఈ మొక్కను కూడా బెడ్రూమ్స్లో అలా కూడా పెట్టుకోవచ్చు. చాలా తక్కువ మెయింటెనెన్స్. తర్వాత వచ్చేసి ఇది ట్యాంగిల్ హార్ట్ అండి. ఇది ఒక సకులెంట్ జాతికి చెందినటువంటి ప్లాంట్. హ్యాంగింగ్ పార్ట్లో పెట్టుకోవచ్చు, అలాగే మనము మామూలు పాట్లలో కూడా పెట్టుకున్నా కూడా, ఇంత చిన్న స్టెమ్ కటింగ్ పడినా కూడా అండి చుట్టూ బాగా అల్లుకుపోతుంది మనకు. చూసారు కదా ఎంత గ్రీనిష్గా. ఇది స్మెల్ కూడా అండి చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ మొక్కను టచ్ చేసామంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి అరేకా పామ్ అండి. అరేకా పామ్ కూడా మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. దీనిలో కూడా డ్వార్ఫ్ వెరైటీ కూడా ఉంటాయి. మీకు ఏది కావాలి అంటే అది తెచ్చి పెంచేసుకోవచ్చు. అంటే నాసా అప్రూవ్ చేసినటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్స్లో ఇది కూడా ఒక బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ అండి. చూసారు కదా ఎంత గ్రీనిష్గా ఎంత బాగుందో. మనకు
కింద అయితే గ్రౌండ్లో చాలా బాగా వస్తుందండి. ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్ అండి. చూసారు కదా, రెయిమ్స్ ఇలాగా స్పైడర్ ఆకారంలో రెయిమ్స్ అనేవి ఉంటాయండి. ఇవన్నీ కూడా అండి కొన్ని వందల మొక్కలు అయితే చేసుకోవచ్చు. మనకు ఇండోర్ ప్లాంట్స్ అన్ని బయట కొనాలంటే చాలా కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రైమ్స్ ఉన్నాయి కదా, వాటికి ప్రతి నోట్ దగ్గర రూట్ అనేది ఉంటుందండి. చక్కగా మనము ఒక ప్లాంట్ కానీ ఒక కటింగ్ కానీ తెచ్చుకుంటే కొన్ని వందల మొక్కలు అయితే పెంచేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జేడ్ ప్లాంట్ అండి. జేడ్ ప్లాంట్ కూడా ఇది ఒక సక్యులెంట్ వెరైటీ. దీనికి కూడా అండి వీక్లీ వన్స్ అని లేదా 2 టైమ్స్ కానీ సాయిల్ చెక్ చేసుకుని వాటర్ ఇస్తే సరిపోతుంది. అప్పుడప్పుడు ఈ ప్లాంట్కి మిల్లీ బగ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ చెప్పుకోదగిన మంచి ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అంటే ఇది స్నేక్ ప్లాంట్ అండి. చూసారు కదా, ఒకటి మొక్క పెట్టానండి, ఇందులో మొత్తము స్ప్రెడ్ అయిపోయింది. దీని నుంచి అయితే మనము పాట్ నుంచి సపరేట్ చేసుకోవచ్చు, అలాగే లీఫ్ కటింగ్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్లో చుట్టూ ఎల్లో కలరు బార్డర్ లాగా ఉంది కదండి, ఇందులో కూడా డ్వార్ఫ్ వెరైటీ ఉంటుందండి. సేమ్ మనము ఇంతకుముందు గ్రీన్లో చూసాం కదా, అందులో డ్వార్ఫ్ వెరైటీ ఉంటుంది. ఈ ఈ అంటే ఈ ప్లాంట్లో కూడా డ్వార్ఫ్ వెరైటీ అనేది ఉంటుందండి. ఇది వచ్చేసి జెడ్ ప్లాంట్ అండి, జీజీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి చాలా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అండి. ఇందులో కూడా డ్వార్ఫ్ వెరైటీ ఉంటుంది. అంటే టేబుల్స్ మీద ఆఫీసులలో అలా పెంచుకోవడానికి డ్వార్ఫ్ వెరైటీస్ అనేవి వేరే ఉంటాయండి. ఇవి వచ్చేసి మనకు పెద్ద సైజులో జస్ట్ సింగిల్ లీఫ్తో కూడా మనం పెంచుకోవచ్చు. కింద ఒక్క మొక్క పెట్టామంటే చూసారు కదా ఎలా స్ప్రెడ్ అయిపోతాయో, అవన్నీ కూడా మనకు మొక్క పాట్ మొత్తం నిండిపోయిందంటే వాటిని సపరేట్ చేసుకొని వాటి ద్వారా కూడా మనము చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 250 పైనే ఉంటుందండి. ఇది వచ్చేసి అరేలియా అండి. అరేలియా కూడా మనకు చాలా వెరైటీస్. ఇది ఇప్పుడు మనం గ్రీన్ వెరైటీ చూసాం కదా, ఇందులోనే వైట్ అండ్ గ్రీన్ షేడ్ వెరైటీ కూడా ఉంటుందండి, డ్వార్ఫ్ వెరైటీ కూడా ఉంటుంది. ఇవంతా కూడా అండి చక్కగా పెంచేసుకోవచ్చు బాల్కనీస్లో ఉండేవాళ్ళు. మెయిన్ చెప్పుకోదగిన ప్లాంట్లలో ఇది పీస్ లిల్లీ అండి. అసలు చాలా మంచి ఎయిర్ ప్యూరిఫైర్ అనే చెప్పాలి. వీటి ఫ్లవర్స్ చూసారు కదా, ఇలాగా నాగు పడగ ఆకారంలో ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అనేవి. ఈ ప్లాంట్ కూడా అండి మనకు ఎటువంటి కేరు అవసరం లేదు. వీక్లీ 2 టైమ్స్ వాటర్ సాయిల్ చెక్ చేసుకుని ఇస్తూ ఉంటే సరిపోతుంది. ఈ ప్లాంట్ వచ్చేసి డ్రెసీనియా అండి. ఇది కూడా ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయండి. అంటే పింక్ షేడ్లో ఇలాగా పెన్సిల్ సైడు షేప్లో, తర్వాత చాలా చాలా వెరైటీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి సాంగ్ ఆఫ్ ఇండియా అండి. ఇది కూడా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అండి. ఇలాగా చాలా చాలా మొక్కలు అయితే ఉంటాయి. ఇది కటింగ్స్తో ఈజీగా పెంచుకోవచ్చు అండి. నేనైతే ఒక మ్యారేజ్కి వెళ్ళాను, మ్యారేజ్ డెకరేషన్లో ఫ్లవర్స్తో సాంగ్ ఆఫ్ ఇండియాని డెకరేషన్లో వాడతారు. వాటి కటింగ్స్ తెచ్చి పెట్టాను. అవి ఎలా ప్రాపగేట్ అయ్యాయి అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇది వచ్చేసి మనము డెవిల్స్ బ్యాక్ బోన్ చూసాం కదా ఇంతకుముందు, వేరే వెరైటీ చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఒక్కొక్క ప్లాంట్ నుంచి చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది డెవిల్స్ బ్యాక్ బోన్లో ఇదొక వెరైటీ అండి. ఇదైతే దీనికి అసలు వాటర్ తప్ప ఇక ఏమీ అవసరం లేదండి. ఇంకొక నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి మనకు అందరికీ తెలుసు కదా, అలోవెరా అండి. ఈ అలోవెరాను కూడా మనము చక్కగా పెంచేసుకోవచ్చు. చూసారు కదండి, ఏ మొక్కల్ని మనము తక్కువ ఎండ తగిలే ప్లేస్ లో పెంచుకోవచ్చు, అలాగే తక్కువ మెయింటెనెన్స్ అంటే ఎటువంటి కేర్ లేకుండా ఒక 6 monthsకి ఒకసారో 1 yearకి ఒకసారో కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. పెస్ట్ కంట్రోల్స్ లేని మొక్కలేంటి, ఆక్సిజన్ మొక్కలేంటి, వాటి గురించి అంతా కూడా తెలుసుకున్నాం కదా. వీటన్నింటిలో నేను చూపించిన మొక్కలన్నింటిలో మీ దగ్గర ఏ ప్లాంట్స్ ఉన్నాయో నాకైతే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని ఇక్కడ ఒకసారి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.